హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మేతి పరాటా చూద్దామండి. ఇది ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కటి తినే చోట 4 తింటారు, అంత రుచిగా ఉంటాయి. ఈ రెసిపీ అనేది ట్రావెలింగ్ అయినా లేదా వర్కింగ్ ఉమెన్ కైనా చాలా చాలా యూస్ఫుల్ అండి. లంచ్ బాక్స్కి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అలా వేడి చేసి పెట్టుకోవచ్చు. సో ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఎలా స్టోర్ చేయాలనేది వీడియోలో చెప్పానండి, చూపించాను. సో తప్పకుండా వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. సో చూసేద్దాం రెసిపీ. ముందుగా 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నానండి. 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు మెంతాకు అనమాట. మెంతాకుని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి. సో ఇది ఒక చిన్న సైజు కట్ట పూర్తిగా తీసుకున్నాను. మీరు కొంచెం మెంతాకు ఎక్కువ అయితే ఎక్కువ, తక్కువ అయితే తక్కువ తీసుకోవచ్చండి. సో అలాగే ఒక 1/4 కప్పు శనగపిండి తీసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు తీసుకుంటున్నానండి. ఈ తెల్ల నువ్వుల వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో మిస్ చేయకుండా వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ హింగ్ వేసుకున్నాను, అది ఆప్షనల్ అనమాట. సో అలాగే 1 టేబుల్ స్పూన్ వామ్ తీసుకున్నానండి. అలా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ కారపొడి వేసుకుంటున్నానండి, లేదా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నానండి 1/2 టీ స్పూను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇంకా 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుంటున్నానండి. పెరుగు వల్ల రోటీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. సో పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగు వాడడానికి ట్రై చేయండి. సో అలాగే ఎక్కువ రోజులు నిలువ ఉంచుకోవాలి అనుకునే వాళ్ళు ఇక్కడ పెరుగు అనేది అవాయిడ్ చేయండి. అలాగే మెంతాకు కానీ కొంచెం క్వాంటిటీ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పొడిపిండినంతా గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలా ముందుగా నీళ్ళేం వేసుకోకుండా ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని తర్వాత ఇలా చూపించిన విధంగా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ కలుపుకుందాము. ఒకవేళ మెంతాకు కనుక తడిగా ఉన్నట్టయితే మనకి నీళ్ళు అనేది చాలా తక్కువగా పడుతుందండి. సో అందువల్ల ఒకసారి నీళ్ళు ఏమి వేసుకోకుండా ఒకసారి కలుపుకొని తర్వాత నీళ్లు చల్లుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను పసుపు అనేది మర్చిపోయానండి, స్టార్టింగ్లో వేయను. సో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. మీరు వేసుకునేటప్పుడు స్టార్టింగ్లోనే వేసుకోండి. సో ఇలా కొంచెం కొంచెంగా నీళ్ళుగా వేసుకుంటూ మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. సో అలా అయితే మనకి రోటీలు అనేది చాలా మెత్తగా వస్తాయి. సో చూసారా, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలన్నమాట. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. సో ఈ మాత్రం ఉంటే చాలా చాలా సాఫ్ట్గా వస్తాయి రోటీలు. అలాగే ఎన్ని రోజులైనా కానీ సాఫ్ట్గానే ఉంటాయి అన్నమాట. సో చూసారా, ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మనం రెస్ట్ ఇద్దామండి పిండికి. సో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలా వేసుకొని పిండికి అంతా పట్టించి మూత పెట్టుకుందామండి. అలా అయితే డ్రై అవ్వకుండా ఉంటుందని. అలా మూత పెట్టుకొని మీకు టైం ఉంది అనుకుంటే ఒక 30 నిమిషాల వరకు రెస్ట్ చేయండి, లేకుంటే ఒక 10 నిమిషాలు ఇచ్చినా సరిపోతుంది. సో చూసారా, ఒక 1/2 అవర్ తర్వాత పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉందో. సో ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని ఎంత పల్చగా అయితే అంత పల్చగా రుద్దుకోవాలండి చపాతీలు అనేది, అప్పుడే చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో చూసారా, ఇలా పిండి అద్దుకొని ఇలా రోల్ చేసుకుంటే ఎంత ఈజీగా స్ప్రెడ్ అవుతుందన్నమాట పిండి. మనకి రోటీలు సాఫ్ట్గా రావాలంటే పిండి అనేది కరెక్ట్గా కలుపుకోవాలండి. సో ఇప్పుడు మనం పిండి అనేది ఇలా సాఫ్ట్గా కలుపుకున్నప్పుడు చూసారా ఎంత ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందో. మనం ఎక్కువ ప్రెషర్ చేయాల్సిన అవసరము లేదు. ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫుల్గా రోల్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంత పల్చగా అయితే అంత పల్చగా రోల్ చేసుకోవాలన్నమాట ఇవి మేతి రోటీలు అనేవి. ఇక్కడ చూపించాను చూడండి, ఇలా పల్చగా రుద్దుకోవాల్సి ఉంటుంది. ఎంత పల్చగా అయితే అంత పల్చగా రుద్దుకోవాలన్నమాట. అప్పుడే తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఈ రోటీలు ఇలా పల్చగా రుద్దుకోవడం వల్ల త్వరగా కాలుతాయండి. సో అందువల్ల ఒక 5-6 అయినా ముందు రుబ్బి పెట్టుకుని తర్వాత కాల్చుకుంటే మనకి త్వరగా అవుతాయి. సో చూసారా, ఇలా కొంచెం కాల్చుకొని ఆయిల్ అనేది అప్లై చేసుకుందాము. ఇలా ఆయిల్ అనేది ఎక్కువగా అప్లై చేసుకోవడం వల్ల మనకి ఎక్కువసేపు రోటీలు సాఫ్ట్గా ఉంటాయి. సో ట్రావెలింగ్కి అలా వాడేటప్పుడు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. సో చూసారా, అంతే అండి, మన మేతి పరాటా రెడీ. చల్లారితే చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. సో ఈ పరాటాలకి మనకు సైడ్ డిష్ ఏమీ అవసరం లేదండి, అలాగే తినేయచ్చు. ఎందుకంటే దీంట్లో మిర్చి పేస్ట్ వేసాము, మిర్చి పౌడర్ కానీ వేసాము. సో మనకి తినేటప్పుడు ఎక్కడ మనకి ప్లెయిన్గా తిన్నట్టుగా ఉండదు. సో చాలా చాలా రుచిగా ఉంటాయి. అక్కడ తినే చోట 4 తింటారు. ఇప్పుడు స్టోరేజ్ విషయంకి వద్దామండి. ఇది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇలా ఆయిల్ అనేది ఎక్కువగా అప్లై చేయండి. అలాగే పెరుగు అనేది కంప్లీట్గా అవాయిడ్
అవాయిడ్ చేయండి. అండ్ మేతి క్వాంటిటీ తగ్గించుకొని అలా డ్రై రోస్ట్ చేసుకొని వేసుకుంటే మేతిలోని చెమ్మ అనేది పోయి మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి అన్నమాట. అలాగే ఒక ఎయిర్ టైట్ కంటైనర్ కానీ ఎయిర్ టైట్ బ్యాగ్స్, వాక్యూమ్ బ్యాగ్స్ వస్తాయి కదా, సో వాటిలో వేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.